చీపిర్ని విసిరికొట్టారు ఢిల్లీ ఓటర్లు. 27 ఏళ్ల తర్వాత కమలానికి జై కొట్టారు దేశ రాజధాని ప్రజలు. హస్తం పార్టీ మరోసారి హస్తినలో తన అస్తిత్వాన్ని కాపాడుకోలేక చతికిలపడింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయంతో భారతీయ జనతా పార్టీ కాలరెగరేసింది, మీసం మెలేసింది. మోదీ షా ద్వయం చాణిక్యం మరోసారి బీజేపీని సూపర్ హిట్ చేసింది. దీనికి భిన్నంగా అరవింద్ కేజ్రీవాల్ స్వయంకృత అపరాధంతో ఓటమిని ఖాతాలో వేసుకున్నారు. ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది ఆప్. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది లోటస్ షో. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. ఢిల్లీ ఎన్నికల ఫలితాలను 3 ముక్కల్లో చెప్పాలంటే కమలం అదుర్స్, ఆప్ చెదుర్స్, కాంగ్రెస్ బెదుర్స్. 1998లో ఢిల్లీలో అధికారానికి దూరమైన భారతీయ జనతా పార్టీ 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం అధికారాన్ని కైవసం చేసుకొని హాయిగా నవ్వింది. ఇది కమల విజయం, మోదీ షాల ద్వయం సాధించి పెట్టిన అపురూప విజయం. బీజేపీ శ్రేణులను సంబరాల్లో ముంచెత్తిన అఖండ విజయం. బీజేపీ నేతల్లో ఈ ఆనందం అనిర్వచనీయం, చాలా కాలం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. ఇది అంత తేలిగ్గా ఏమీ సాకారం కాలేదు. పక్కా వ్యూహం, కత్తిలాంటి ప్రణాళికలు, పగడ్బందీ ఎన్నికల మేనేజ్మెంట్తోనే బీజేపీ దీన్ని సొంతం చేసుకుంది. ఢిల్లీ ఓటర్లు స్పష్టమైన తీర్పిచ్చారు. ఎలాంటి శషభిషలు లేకుండా భారతీయ జనతా పార్టీకి అక్కర్లేనంత మెజారిటీ కట్టబెట్టారు. మూడింట రెండొంతులకు పైగా ఆధిక్యాన్ని సాధించిన బీజేపీ అద్దరిపోయే విజయంతో తళుక్కున మెరిసింది. ఈ విజయం భారతీయ జనతా పార్టీకి చాలా ప్రత్యేకం. ఢిల్లీ బీజేపీ శ్రేణులకైతే ఇది చారిత్రకం, మర్చిపోలేని మరపురాని మహావిజయం. అందుకే కాషాయ పార్టీ కార్యకర్తలు ఢిల్లీ విజయంతో దేశమంతటా సంబురాలు చేసుకున్నారు. కేరింతలు కొడుతూ, జై జై నినాదాలు చేస్తూ, బాణాసంచా కాలుస్తూ, స్వీట్స్ పంచిపెడుతూ, డాన్స్లు చేస్తూ బీజేపీ కార్యకర్తలు విజయోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో స్థానిక సమస్యలపైనే బీజేపీ ఫోకస్ పెట్టింది. రోడ్ల నిర్వహణ, తాగునీటి కొరత, కాలుష్యం, మౌలిక సదుపాయాల కల్పనకు తాము పెద్దపీట వేస్తామని కమలనాథులు ఎన్నికల ప్రచారంలో భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఢిల్లీని అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తీసిపోకుండా అభివృద్ధి చేసి ప్రపంచ శ్రేణి రాజధానిగా తీర్చిదిద్దుతామని బీజేపీ హామీ ఇచ్చింది. మహారాష్ట్ర ఎన్నికల తరహాలో ఢిల్లీలోనూ ఉచిత హామీల వర్షం కురిపించింది బీజేపీ. ఆప్, కాంగ్రెస్ కూడా ఇలాంటి ఉచిత హామీలు గుప్పించినా ఢిల్లీ ప్రజలు మాత్రం బీజేపీనే నమ్మారు. తిరుగులేని విజయం అందించారు. 5 ఏళ్ల పాటు చక్కగా ఏలుకోండని ఆశీర్వదించారు. ఢిల్లీ రాష్ట్రం అవతరించినప్పుడు మొదటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. గెలిచిన వెంటనే మదన్ లాల్ ఖురానాను ముఖ్యమంత్రిని చేశారు. 2 ఏళ్ల తర్వాత ఖురానా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడంతో ఆయన్ను తప్పించింది బీజేపీ నాయకత్వం. ఆయన స్థానంలో సాహెబ్ సింగ్ వర్మను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. 1998 ఎన్నికలకు 2 నెలల ముందు సాహెబ్ సింగ్ వర్మను కూడా తప్పించి ఆ స్థానంలో సుష్మా స్వరాజ్ను సీఎంని చేశారు. 1998 ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు బీజేపీకి గుణపాఠం చెప్పాలనుకున్నారు. 5 ఏళ్లలో 3 ముఖ్యమంత్రులను మార్చడం ప్రజలకు నచ్చలేదు. అందుకే 1998 ఎన్నికల్లో బీజేపీని కాదని కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. అలా 1998లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. షీలా దీక్షిత్ సీఎం అయ్యారు. 2003, 2008 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ నే గెలిపించారు ఢిల్లీ వాసులు. షీలా దీక్షితే వరుసగా 3 సార్లు సీఎం అయ్యారు.
2013 ఎన్నికల్లో కొత్త పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని వెన్నుతట్టి ప్రోత్సహించారు ప్రజలు. కాంగ్రెస్ సహకారంతో అధికారంలోకి వచ్చిన ఆప్ అదే కాంగ్రెస్ తో గొడవలతో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లింది. 2015 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి తిరుగులేని విజయాన్నందించారు ఢిల్లీ ప్రజలు. 70 స్థానాలకు గాను 67 స్థానాలు గెలుచుకుని సత్తా చాటింది ఆప్. 2020 ఎన్నికల్లోనూ ప్రజలు ఆప్కే పట్టం కట్టారు. 70 స్థానాలకు గాను 62 స్థానాల్లో గెలిచి ఆప్ తానే కింగ్ నని చాటుకుంది. ఈ ఎన్నికల్లోనూ గెలిచి తీరతామని నమ్మకం పెట్టుకుంది. కానీ ప్రజలు వేరేలా ఆలోచించారు. ఆప్ను ఇంటికి పంపారు. బీజేపీకి తిరుగులేని విజయాన్ని అందించి ఆశీర్వదించారు. భారతీయ జనతా పార్టీ ప్రభంజనం వెనుక ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల చాణక్యం ఉంది. మోదీ 2014, 2019, 2024 ఎన్నికల్లో వరుసగా గెలిచి 3 సార్లు ప్రధాని అయ్యారు. అయితే ఆయన ప్రధానిగా ఉండగా ఢిల్లీకి జరిగిన 2015, 2020 ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం ముందు బీజేపీ నిలవలేకపోయింది. ఈసారైనా సత్తా చాటి తీరాలనుకున్న మోదీ, షా ద్వయం వినూత్న వ్యూహాలు, పకడ్బందీ ప్రణాళికలతో కేజ్రీవాల్ పార్టీని అష్టదిగ్బంధనం చేశారు. బీజేపీకి తిరుగులేని ఇమేజ్ తెచ్చిపెట్టారు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. కేజ్రీవాల్ పై వచ్చిన అవినీతి ఆరోపణలను జనంలోకి తీసుకెళ్లడంలో బీజేపీ విజయవంతమైంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకని పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అదే అవినీతి ఆరోపణల్లో జైలుకి వెళ్లడాన్ని బీజేపీ బాగా ఫోకస్ చేసింది. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రచారం చేసింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ గేర్ మార్చారు. కేజ్రీవాల్ ని టార్గెట్ చేశారు. బీజేపీని గెలిపిస్తే సంక్షేమానికి పెద్దపీట వేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలు మోదీ హామీలను నమ్మారు. బీజేపీ అయితేనే బాగుంటుందని భావించారు. 10 ఏళ్లకు పైగా కేజ్రీవాల్ కు అవకాశం ఇచ్చినా ఢిల్లీని అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేదని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఆప్ను అధికారం నుండి తప్పిస్తేనే కాని తమ తలరాత మారదని అనుకున్నారు. అందుకే బీజేపీకి పట్టం కట్టారు. అపురూప విజయంతో కమలం పార్టీ కార్యకర్తలు, నేతలు సంబరాల్లో మునిగిపోయారు. ఢిల్లీని మరోసారి ఊడ్చి పారేస్తామని ధీమా వ్యక్తం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ లోటస్ దెబ్బకి కుదేలైపోయింది. అధికారం కోల్పోయినా మరీ ఘోర పరాజయం అయితే కాదు. 40% పైగా ఢిల్లీ ఓటర్లు ఆప్ను ఆశీర్వదించారు. కాకపోతే పార్టీ అధినేత కేజ్రీవాల్ ఒంటెద్దు పోకడలు, అనాలోచిత నిర్ణయాలు పార్టీని చావు దెబ్బతీశాయి. ఇండియా కూటమిలో ఉన్న కాంగ్రెస్తో అవగాహన కుదుర్చుకోకుండా కేజ్రీవాల్ వ్యూహాత్మక తప్పిదానికి పాల్పడ్డారు. దీన్నే కమలం పార్టీ కళ్లకద్దుకుని తీసుకొని అధికారంలోకి సునాయాసంగా వచ్చేసింది. అయితే ప్రజల తీర్పును శిరసా వహిస్తామన్నారు కేజ్రీవాల్. ఢిల్లీ పీఠంపై వరుసగా 4వసారి కూర్చోవాలన్న అరవింద్ కేజ్రీవాల్ కల భగ్నమయ్యింది. దీనికి ఎవరినో నిందించాల్సిన పని లేదు. కేజ్రీవాల్ స్వయంకృతాపరాధమే ఆమ్ ఆద్మీ పార్టీని నిండా ముంచింది. ఒంటెత్తు పోకడలు, మితిమీరిన విశ్వాసం కేజ్రీవాల్ ను కుదురుగా నిలబడనీయలేదనే చెప్పాలి. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఢిల్లీలో కాంగ్రెస్ తో తనకు అవసరమే లేదన్నట్లు కయ్యానికి దిగి ఒంటరిగా బరిలో దిగారు కేజ్రీవాల్. కాంగ్రెస్ ను దూరం పెట్టడం వల్ల తనకు నష్టం ఏమీ ఉండదనే అనుకున్నారు. అయితే ఆ లెక్క ఘోరంగా తప్పేసింది. ఆమ్ ఆద్మీ పార్టీని చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీయే ఓడించింది. లేదా ఆ నియోజకవర్గాల్లో బీజేపీని గెలిపించింది కాంగ్రెసే అని చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య ఓట్ల తేడా 5%. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 6% పైగా ఓట్లు వచ్చాయి. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఆప్ల ఓట్లు కలిస్తే బీజేపీ ఓటమి ఖాయమని తేలిపోయింది. అంటే కాంగ్రెస్ ఆప్లు కలిసి పోటీ చేసి ఉంటే అక్కడ బీజేపీ గెలిచేది కాదు. అటు కాంగ్రెస్, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీలు అనవసరంగా పంతాలకు పోయి బీజేపీకి బంగారపు పళ్లెంలో అధికారాన్ని పెట్టి అప్పగించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పంజాబ్, హర్యానా, గుజరాత్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కారణంగా కాంగ్రెస్ నష్టపోయింది. ఢిల్లీలో కాంగ్రెస్ ను పక్కన పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీ తన ఓటమిని తానే కొని తెచ్చుకుంది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూనే జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కాంగ్రెస్ ఆప్లపై మండిపడ్డారు. మీలో మీరు కొట్టుకుంటూ కూర్చుంటే బీజేపీ గెలవకేం చేస్తుంది? మీ ఇద్దరూ కలిసి బీజేపీని గెలిపించారు అని చురక అంటించారు. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ కూడా కాంగ్రెస్ ను పక్కన పెట్టి ఒంటరిగా పోటీ చేశారు. మమతా బెనర్జీకి బెంగాల్లో ఉన్న చరిష్మా, కేజ్రీవాల్ కు ఢిల్లీలో ఇప్పుడు లేదు. అందుకే మమత బాటలో ఒంటరి పోరు చేసిన కేజ్రీవాల్ పార్టీని ఢిల్లీ ప్రజలు తిరస్కరించారు. ఆప్లో అగ్రనేతల పరాజయాల తీరు చూస్తేనే అరవింద్ కేజ్రీవాల్ పార్టీపై ప్రజలకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైపోతుంది. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన నియోజకవర్గంలో ఓడిపోయారు. మాజీ డిప్యూటీ సీఎం కేజ్రీవాల్ కుడి భుజం మనీష్ సిసోడియా పరాజయం మూటగట్టుకున్నారు.
పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన సత్యేంద్ర జైన్ దారుణ పరాజయం పొందారు. చిత్రం ఏంటంటే ఈ ముగ్గురు కూడా అవినీతి ఆరోపణలపై జైలుకు వెళ్లి వచ్చిన వారే. 2011లో జన్ లోక్పాల్ బిల్లు డిమాండ్ చేస్తూ వ్యవస్థల్లో అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఉద్యమం మొదలుపెట్టారు. ఆ ఉద్యమ వేదికపై అమాంతం మెరిసి అందర్నీ ఆకట్టుకున్నాడో యువకుడు, ఆయనే అరవింద్ కేజ్రీవాల్. पर मैं ये जरूर कहना चाहूंगा कि इन सारे मीडिया के मालिकों को अब ये तय करना पड़ेगा कि वो देश के साथ हैं कि भ्रष्टाचारियों के साथ हैं. ఆ తరువాత కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. అవినీతికి వ్యతిరేకంగా ఢిల్లీని పాలిస్తారన్న నమ్మకంతోనే 2013 ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆప్కు మంచి విజయాలు కట్టబెట్టారు. అయితే ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడా స్థానాలు దక్కకపోవడంతో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు కేజ్రీవాల్. అయితే ఆ నావ 2 ఏళ్లలోనే మునిగిపోయింది. 2015లో మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ప్రజలు కేజ్రీవాల్ కు తిరుగులేని మెజారిటీ కట్టబెట్టారు. 2020 ఎన్నికల్లోనూ అలాంటి విజయాన్నే అందించారు. అయితే ఈ 2 దఫాల్లోనూ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ రాష్ట్రానికి తానిచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదు. పైపెచ్చు ఏ అవినీతికైతే వ్యతిరేకంగా ఆయన పార్టీ పెట్టారో ఆయనే అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడం పార్టీ ఇమేజ్ ను దెబ్బతీసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, సత్యేంద్ర జైన్లు ముగ్గురు అరెస్టు కావడం, జైలుకు వెళ్లడం విశేషం. ఇవి కాక తనని తాను సామాన్యుడని చెప్పుకునే కేజ్రీవాల్ మరిన్ని అవినీతి ఆరోపణల్లో కూరుకుపోవడంతో పాటు కోట్లకు కోట్లు ప్రజాధనాన్ని వెచ్చించి తన అధికార నివాసాన్ని అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేసి నిర్మించిన శీష్ మహల్ వివాదాస్పదమైంది. ఇది బీజేపీకి బ్రహ్మాస్త్రమైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపిస్తోన్న కేజ్రీవాల్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమని టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. తనను జైలుకు పంపడంతో సానుభూతి పవనాలు తనకి కలిసొస్తాయని కూడా కేజ్రీవాల్ అంచనా వేసుకున్నారు. అయితే అప్పటికే ఆయన ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరగడంతో కేజ్రీవాల్ పట్ల ప్రజల్లో సానుభూతి రాలేదు. ఈ కారణంగానే ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఆప్ను గద్దెదింపడంతో ఆగలేదు. పార్టీలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అగ్రనేతలను ఓడించి బలమైన సంకేతాలు ఇచ్చారు. పార్టీ అధినేత అయిన కేజ్రీవాల్ ఓడిపోవడం ఆప్ శ్రేణుల్లో కలకలాన్ని రేపుతోంది. పార్టీ కథ ఇక ముగిసినట్లేనా అన్న వ్యాఖ్యలు వినబడుతున్నాయి. అయితే ఒక ఎన్నికల్లో ఓడినంత మాత్రాన పార్టీ కథ ఎలా ముగుస్తుందని ఆప్ నేతలు నిలదీస్తున్నారు. ఢిల్లీ ప్రజల తీర్పును శిరసావహిస్తానని కేజ్రీవాల్ వినయంగా అన్నారు. తాము ప్రజల తరపున పోరాటాలు చేస్తామన్నారు. గెలిచిన బీజేపీకి అభినందనలు చెప్పారు. जनता का जो भी निर्णय है, जनता का जो भी फैसला है, उसे हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं. मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं, क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए. हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके, जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके. वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है. పార్టీలో అగ్రనేతలు ఓడినప్పటికీ కొద్ది నెలల క్రితమే ఢిల్లీ ముఖ్యమంత్రి అయిన ఆతిషి ఈ ఎన్నికల్లో విజయం సాధించడం ఆప్ నేతల్లో ఆనందాన్ని నింపింది. బీజేపీ గుండాయిజం చేసి గెలిచిందని ఆతిషి ఆరోపించారు. అయితే తాము మాత్రం ప్రజల పక్షాన నిలబడి రాజకీయాలు చేస్తామన్నారు. जिन्होंने बाहुबल, गुंडागर्दी, मार पिटाई का सामना भी करते हुए जमीनी स्तर पे मेहनत करी और जनता तक पहुंचे. बाकी दिल्ली की जनता का जनादेश है, हमें जनादेश स्वीकार है. అధికారంలోకి రాగానే ప్రజలకు సేవ చేయాలన్న ఎజెండాను పక్కన పెట్టి అవినీతి బాట పట్టడం వల్లనే ఆప్ ఓడిందని అన్నా హజారే విమర్శించారు. పంజాబ్, హర్యానా, గుజరాత్లలో కేజ్రీవాల్ వైఖరి తమను ముంచిందని కాంగ్రెస్ ఎప్పటినుంచో కోపంగా ఉంది. ఢిల్లీలో ఆప్ పరాజయం కాంగ్రెస్ నాయకత్వానికి సంతోషాన్నే అందించి ఉంటుందంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే ఢిల్లీలో కాంగ్రెస్ బీజేపీల మధ్యనే హోరాహోరీ పోరు ఉండేది. ఆప్ వచ్చిన తరువాత కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఆప్ కు షిఫ్ట్ అయిపోయింది. చాలా రాష్ట్రాల్లో ఇదే జరుగుతోంది. అంచేత కాంగ్రెస్ కు బీజేపీతో పాటు ఆప్ కూడా పెద్ద శత్రువైపోయింది. అందుకే ఆప్ను చావు దెబ్బతీస్తే కానీ కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉండదన్న ఆలోచనతోనే కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీలో తమ ఓటు బ్యాంకును బీజేపీకి తరలించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైతేనేం పిట్టపోరు పిల్లి తీర్చిందన్నట్లు ఇండియా కూటమిలో గొడవలు బీజేపీకి తిరుగులేని విజయాలను అందిస్తున్నాయి.
ఈ పరాజయంతో ఆప్ మళ్లీ మొదటి నుంచి ఆట మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఘోర పరాజయం దక్కింది. ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటలేకపోయింది. 1998 నుండి వరుసగా 3 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత వరుసగా 4 ఎన్నికల్లో అధికారానికి దూరంగా ఉండిపోవాల్సి వచ్చింది. ఈసారైతే కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణం. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య ఉన్న తేడాలే బీజేపీకి వరంగా మారుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతయింది. 1998 నుండి వరుసగా 3 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఢిల్లీ సీఎంగా ఉన్న షీలా దీక్షిత్ సమర్థ నాయకత్వం కారణంగా కాంగ్రెస్ జైత్రయాత్ర సాగింది. షీలా దీక్షిత్ మరణానంతరం ఢిల్లీలో కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ నాయకులే లేకుండా పోయారు. బీజేపీ ఆప్లను నిలువరించేలా నేతలను తయారు చేసుకోవడంలోనూ కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. దాని ఫలితంగానే గత 3 ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఢిల్లీలో ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాకుండా పోయింది. 2015లో 70 స్థానాలున్న ఢిల్లీలో ఆప్ 67 స్థానాలు గెలుచుకుంటే మిగతా 3 బీజేపీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు వచ్చాయి. 2020 ఎన్నికల్లోనూ అంతే. ఆప్ 62 స్థానాలు సాధిస్తే బీజేపీ కాస్త మెరుగై 8 సీట్లు సొంతం చేసుకుంది. వరుసగా రెండో ఎన్నికల్లో కాంగ్రెస్ 0 సీట్స్ ఫీట్ సాధించింది. ప్రస్తుత ఎన్నికల్లో వరుసగా మూడోసారి కాంగ్రెస్ 0 దగ్గరే ఆగిపోయింది. ఏమాత్రం ఎదుగుదల లేదు. కాకపోతే 2020 ఎన్నికల్లో 4.26% ఓట్లు సాధించిన కాంగ్రెస్ ఈసారి పిసరంత ఓట్లు పెంచుకుని 6% క్రాస్ చేసి ఆగిపోయిందంతే. ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిందన్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ అవతరణ కాంగ్రెస్ సంక్షోభానికి జరిగిందని చెప్పాలి. ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీ బలహీనపడ్డం ఆరంభమైంది. కాంగ్రెస్ కు సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలే ఆప్ వైపు మళ్లారు. అంతకు ముందు కాంగ్రెస్ బీజేపీలలో ఏదో ఒక పార్టీని ఎన్నుకుంటూ వస్తోన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ లాగేసుకుంది. దాంతో ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ 3వ స్థానానికి పడిపోయింది. గత పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలలో ఆ లెక్కతోనే కాంగ్రెస్ ను కాదని ఆమ్ ఆద్మీ పార్టీకి అధికారం కట్టబెట్టారు అక్కడి ప్రజలు. ఆప్ ఎదుగుదల తన పతనానికి దారితీస్తోందని గమనించిన కాంగ్రెస్ పార్టీకి ఏం చెయ్యాలో పాలుపోలేదు. 70 స్థానాలున్న ఢిల్లీలో ఒక్క చోట కూడా గెలవలేకపోవడం వెనుక కాంగ్రెస్ నాయకత్వ వైఫల్యమే కారణం. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్లు కలిసే పోటీ చేశాయి. అయినా బీజేపీ ఢిల్లీలో 7 ఎంపీ సీట్లను స్వీప్ చేసింది. ఏడాది తరువాత ఇప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్లు విడివిడిగా పోటీ చేశాయి. కాంగ్రెస్ చీల్చిన ఓట్లతోనే బీజేపీ సునాయాసంగా గెలవగలిగింది. ఆప్కు అదే శాపమైంది. ఈ పరాజయంతో ఇండియా కూటమి ఐక్యతపై అనుమానాలు పెరుగుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమిలో నిరాశ రాజేసింది. కాంగ్రెస్ నాయకత్వం డీలా పడిపోయింది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. పరాజయానికి కారణాలు చెప్పే పరిస్థితిలోనూ హస్తం నేతలు లేరు. ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి కూడా అంతే. కాకపోతే కాంగ్రెస్ పార్టీతో పోలిస్తే ఆప్ పరిస్థితి చాలా బెటర్. యుద్ధంలో ఓడిపోయినా పోరాడింది. 20 పైచిలుకు సీట్లు గెలుచుకుంది. అంతకు మించి 43% ఓట్లు ఖాయం చేసుకుంది. బీజేపీ నాయకత్వాన్ని మాత్రం ఈ ఫలితాలు ఆనందంలో ముంచెత్తాయి. ఢిల్లీ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సెల్యూట్ చేశారు. అభివృద్ధి చేయడానికి భారతీయ జనతా పార్టీకి మంచి అవకాశాన్ని ఇచ్చారంటూ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు మోదీ. ఢిల్లీతో వికసిत भारत की विकसित राजधानी बनाने के लिए भाजपा को मौका दी। मैं दिल्ली के हर परिवारजन को मोदी की गारंटी पर भरोसा करने के लिए दिल्ली वासियों को सर झुका करके नमन करता हूं। मैं दिल्ली वासियों का आभार व्यक्त करता हूं। साथियों, दिल्ली ने दिल खोलकर हमें प्यार दिया और मैं दिल्ली वासियों को फिर से एक बार विश्वास दिलाता हूं, आपके इस प्यार को 2 गुना करके विकास के रूप में हम लौटाएंगे। ఢిల్లీ విజయంతో ఇంతవరకు అధికారంలోకి రాలేకపోయిన రాష్ట్రాల్లోనూ బీజేపీ ప్రభుత్వాలు వస్తాయని ఆయా రాష్ట్రాలకు చెందిన బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కమల వికాసం ఖాయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పనిచేసేటువంటి పార్టీకి, నీతి నిజాయితీతో పనిచేసేటువంటి పార్టీకి
ఒక సమర్థవంతమైన నాయకత్వానికి గతంలో జరిగినటువంటి హర్యానా ఎన్నికల్లో గాని, ఇటీవల జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో గాని, ఈనాడు వస్తున్నటువంటి ఢిల్లీ ఫలితాలు గాని చాలా అద్దం పడతా ఉన్నాయి. కాబట్టి మనం అందరం కూడా ఈరోజు తెలంగాణలో కూడా మనం అధికారం చేజిక్చుకోవడం కోసం సిద్ధంగా ఉండాలి. తెలంగాణ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం కోసం సిద్ధంగా ఉన్నారు. ఢిల్లీలో గెలిచారు సరే, మరి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? ఇప్పుడు బీజేపీలో ఆశావహులంతా తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన విజయం సాధించిన పర్వేష్ సింగ్ వర్మ జైంట్ కిల్లర్ గా అవతరించారు. ఇప్పుడు బీజేపీలో అందరి దృష్టి పర్వేష్ పైనే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అడుగుజాడల్లో ఆయన ఆశయాల సాధన దిశగా ఢిల్లీలో అధికారంలోకి రాబోయే ప్రభుత్వం పాలన చేస్తుందని పర్వేష్ వ్యాఖ్యానించారు. తద్వారా కాబోయే ముఖ్యమంత్రి పదవి రేసులో తాను ఖచ్చితంగా ఉన్నానని ఆయన చాటి చెప్పారు. आज बहुत ही अहम दिन है दिल्ली के लिए और जिस दिन का सारे दिल्ली वासियों को इंतजार था, आज भारतीय जनता पार्टी की सरकार बनेगी और हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी का हमको साथ में मिलेगा. उनके विजन को साथ लेकर दिल्ली में बहुत सारे अच्छे अच्छे काम करने हैं. ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్న వారిలో పర్వేష్ వర్మతో పాటు రమేష్ బిధూరి, కైలాస్ గెహ్లాట్ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరు కాకుండా ఒకవేళ మహిళా సీఎంని నియమించాల్సి వస్తే బన్సూరి స్వరాజ్, స్మృతి ఇరానీల పేర్లు వినిపించే అవకాశాలున్నాయంటున్నారు. అయితే ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్దేవ మాత్రం ముఖ్యమంత్రి ఎవరనేది అధినాయకత్వం ఆలోచన చేస్తుందని, ఢిల్లీకి చెందిన ఏ బీజేపీ కార్యకర్త అయినా ముఖ్యమంత్రి కావచ్చునని అన్నారు. दिल्ली की जनता ने माननीय प्रधानमंत्री के विकास के मॉडल को अपनाने के लिए वोट दिया है. निस्संदेह शाम तक हम भारतीय जनता पार्टी की डबल इंजन की सरकार बनाने में सफल होंगे. हमारे लिए ये प्रश्न बहुत गौण है. दिल्ली में भारतीय जनता पार्टी का कार्यकर्ता मुख्यमंत्री बनेगा, केंद्रीय नेतृत्व तय करेगा. भ्रष्टाचार करेंगे, चोरी करेंगे तो जनता वैसा ही परिणाम देगी जो जनता को धोखा देने वाले को देना चाहिए. మొత్తానికి ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీని ఆత్మరక్షణలో పడేశాయి. ఎక్కడ ఏ తప్పు జరిగింది, ఎక్కడ ఏ తప్పటడుగు పడింది, ఏ నిర్ణయాలు పార్టీ కొంప ముంచాయి అనేది నాయకత్వం నిజాయితీగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వచ్చే ఎన్నికల నాటికి వాటిని సరిదిద్దుకుంటే సరిపోతుంది. ఎన్నికల్లో ఓడినంత మాత్రాన ఆ పని అయిపోయిందని ఎవరనుకున్నా పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ 3 సార్లు చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది ప్రజాబలంతోనే. చేసిన తప్పులు సరిదిద్దుకునే వారిని ప్రజలు మళ్లీ ఆదరించి తీరతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాకపోతే ఆప్ నాయకత్వం నిజాయితీగా అడుగులు వేయాల్సి ఉంటుందని వారంటున్నారు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.